హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ అయితే కంది పొడి అండి. ఎన్నో రకాలుగా కంది పొడి అయితే మనకు వీడియోస్ ఉన్నాయి, కానీ ఈరోజు నేను చేసే కంది పొడి అయితే మంచి టేస్ట్తో పాటుగా హెల్త్కి కూడా చాలా మంచిది. కంప్లీట్ జీరో ఆయిల్ కందిపొడి అండి. కొంచెం కూడా ఆయిల్ వేయకుండా బాగా టేస్టీగా ఉండేలాగా చేశాను. అలాగే దీన్ని 6 నెలల వరకు కూడా మనము ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఉంటుందండి. దీన్ని ఎలా చేయాలి అన్నది కంప్లీట్ వీడియో చూపిస్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. కందిపొడి చేయడానికి మనమైతే ముందుగా అడుగు మందంగా ఉండే ఒక బాండీని అయితే తీసుకోవాలండి. నేనైతే క్యాస్ట్ ఐరన్ ప్యాన్ని తీసుకున్నాను. మంచిగా వేగుతుంది, మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. దీనికోసం ముందుగా నేను 1 కప్పు కందిపప్పును తీసుకున్నానండి. మీ దగ్గర పొట్టు ఉన్న కందిపప్పు అయితే ఇంకా మంచిదండి. నా దగ్గర అయితే ఇదే ఉందన్నమాట, అందుకని నేను దీంతోనే చేస్తున్నాను. మంచిగా వేయించుకోవాలండి. కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇది ఖచ్చితంగా ఒక 10 నిమిషాల టైం అయితే పడుతుందండి మంచి రంగు రావడానికి. హై ఫ్లేమ్ పైన పెట్టేసి మీరు కనుక వేగిస్తే పప్పు అంతా మాడిపోతుంది, కానీ లోపలి వరకు వేగదండి. మంచిగా వేగడానికైతే ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టి, రంగు చూసారా ఎంత గ్రాడ్యువల్గా చేంజ్ అవుతుంది అని. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ రంగులోకి అయితే వచ్చిందనమాట. దీన్ని తీసి వేరొక గిన్నెలో వేసేసుకుంటున్నాను. ఇది కంప్లీట్గా చల్లారాలండి. చల్లారిన తర్వాతే మనం గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే బాండిలోకి నేను 1/2 కప్ వరకు శనగపప్పు వేసుకుంటున్నానండి. ఇది పచ్చి శనగపప్పు. దీన్ని ఇందులో వేసేసి సేమ్ ప్రాసెస్ అండి. దీన్ని కూడా అంతే లో ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకొని తీసుకోవాలండి. ఇది కూడా అంతే ఒక 8 మినిట్స్ టైం అయితే నాకు పట్టింది వేగడానికి. అలాగే 1/2 కప్ వరకు నేను పెసరపప్పును తీసుకున్నానండి. ఇది కూడా లో ఫ్లేమ్లో వేయించేసుకోవాలి. ఇది త్వరగా వేగిపోతుందండి. మనము క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో వేసుకుంటున్నాం కాబట్టి ఆల్రెడీ ప్యాన్ హీట్గానే ఉంటుంది. అందుకని దీన్ని 3 నుంచి 4 నిమిషాలు వేయించేసుకొని తీసేసుకుంటే రంగు చూసారా ఎంత బాగా వచ్చిందని. ఇప్పుడు మనం ఇక్కడ ఒక గుప్పెడు కరివేపాకును వేసుకుంటున్నానండి. ఈ కరివేపాకు కూడా ఆయిల్ లేకుండానే లైట్గా వేయించేసుకున్నాం అనుకోండి, చూసారా ఆకు ఇలా అనగానే క్రష్ అయిపోయింది, అంటే అంత బాగా వేగిందనమాట. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. ఎక్కడ కూడా మీరు ఏ పదార్థం వేయించినా కూడా ఆపకూడదు. ఆపారు అంటే అది మాడిపోతుంది, ఎక్కువగా వేగిపోతుంది. అందుకని కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 20 ఎండుమిరపకాయలు, అలాగే 15 వరకు నేను వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని డ్రై ఫ్రైయే చేసుకుంటున్నానండి. మంచిగా డ్రై ఫ్రై చేసుకోండి. కొద్దిగా టైం ఎక్కువగా పడుతుంది, కానీ ఒక్కసారి మనం చేసి పెట్టుకుంటే 6 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. కాబట్టి కొంచెం ఓపికతో మెల్లిగా టైం తీసుకొని చేసుకోండి. ఇవన్నీ కూడా వేగేటప్పుడు దీంట్లోకి నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకున్నానండి. జీలకర్ర వేసుకోగానే మీరు స్టవ్ కట్టేయండి. కట్టేయడం వల్ల మనకు ప్యాన్ వేడిగానే ఉంటుంది కాబట్టి ఆ వేడికే జీలకర్ర వేగిపోతుందండి. స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఎక్కువ వేడిచ్చామనుకోండి జీలకర్ర ఎక్కువగా వేగిపోయి కొంచెం వాసన చేంజ్ వస్తుంది. తర్వాత ఈ పదార్థాలన్నీ చల్లారిన తర్వాత ముందుగా వేయించుకున్న మనము ఎండుమిర్చి, జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బల్ని ఫస్ట్ గ్రైండ్ చేసుకుందామండి. ఇవి గ్రైండ్ అయిన తర్వాత మిగిలిన పప్పులన్నీ వేసుకుందామండి. ఇవన్నీ కన్సిస్టెన్సీ చూసుకొని, అంటే వాటర్ ఏం వేయం కాబట్టి మెల్లిమెల్లిగా గ్రైండ్ చేసుకోవాలండి. పల్స్ మోడ్లో పెట్టుకుంటూ స్లోగా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి మంచిగా మెత్తగా వస్తాయి అన్నమాట. నేను వేయించుకున్న 3 పప్పులు ఇందులోనే వేసేసి, అలాగే ఇందులోకి కొద్దిగా చింతపండు వేస్తున్నానండి. ఈ చింతపండు ఎంత అంటే చిన్నగా ఒక 10 గ్రామ్స్ అంతనే వేసుకుంటున్నాను. మీరు క్వాంటిటీ బట్టి చింతపండును కూడా అడ్జస్ట్ చేసేసుకోండి. అలాగే వేయించుకున్న కరివేపాకును కూడా ఇందులో వేసుకుంటున్నాను. కొంచెం ఇంగువని వేసుకుంటున్నానండి. మనము వెల్లుల్లి రెబ్బలు వేసాం కాబట్టి ఇంగువ వేయకపోయినా కూడా పర్వాలేదు, కానీ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ఆప్షనల్ లాగా కొద్దిగా ఇంగువ అయితే వేసేసుకోండి. ఇంగువ వేసేసుకొని వీటన్నిటిని ఎంత మెత్తగా మనము పౌడర్ లాగా చేయగలిగితే అంత మెత్తటి పౌడర్ అయితే చేసుకోవాలి. అలా పౌడర్ చేసుకున్న తర్వాత నేను దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసుకుంటున్నానండి. ఉప్పు ముందుగా అయినా వేసుకోవచ్చు, లేదా ఇలా పౌడర్ అయిన తర్వాత అయినా కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ పౌడర్లా వేసుకొని దీన్ని కూడా మళ్ళీ ఒకసారి మంచిగా మిక్సీ పట్టేస్తే చూసారా ఎంత మంచిగా
మిక్సీ చేసేటప్పుడే సువాసన నిజంగా చాలా బాగా వచ్చిందండి. ఇలా అంతా అయిన తర్వాత ఇది వేడిగా ఉంటుంది కాబట్టి, అంటే మనం వేయించుకొని చల్లార్చిన తర్వాత మళ్ళీ గ్రైండ్ చేస్తే మళ్ళీ వేడిగా అయిపోతుందండి. కొంచెం ఎక్కువసేపు మనం లిక్విడ్ కన్సిస్టెన్సీ కాకుండా ఇలా పౌడర్ లాగా చేసాం కాబట్టి గ్రైండర్ అయితే వేడైపోతుందండి. ఇలా వేడవుతుంది కాబట్టి ఈ పౌడర్ మొత్తం చల్లారేంత వరకు మనము ఇలా బయట పెట్టేసుకొని, ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే ఖచ్చితంగా 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఇది వేడి వేడి అన్నంలో కొద్దిగా కందిపొడి, నెయ్యి లేదా ఇడ్లీలు, దోశలు దేంట్లో పెట్టుకున్నా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ హెల్ప్ని, మీ సపోర్ట్ని నాకు అందించండి. మరొకసారి మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం.